నజరేతు అనే ప్రశాంతమైన గ్రామంలో చిన్న మట్టి ఇళ్ల మధ్య ఇరుకైన దారులు మెలికలు తిరుగుతూ ఉండే చోట మేరీ అనే ఒక యువతి నివసించేది. ఆమె తన మృదు స్వభావానికి మరియు నిరాడంబరమైన జీవనానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి ఉదయం ఆమె బావి నుండి నీరు తోడేది, ఇంటి పనులలో సహాయం చేసేది మరియు కొండలమీద సూర్యుడు ఉదయిస్తుండగా నెమ్మదిగా ప్రార్థనలు చేసుకునేది. మేరీకి జోసెఫ్ అనే వడ్రంగితో నిశ్చితార్థం జరిగింది. అతను దయగలవాడు మరియు కష్టపడి పనిచేసేవాడు. కాని వారికింకా వివాహం కాలేదు. ఒక సాధారణ సాయంత్రం మేరీ తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా ఆమె చుట్టూ ఉన్న గాలి అకస్మాత్తుగా మారిపోయింది. ఏ దీపంకన్నానూ ప్రకాశవంతమైన ఒక మృదువైన వెలుగు ఆ గదిని నింపేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. అప్పుడొక స్వరం వినిపించింది, భయపడకు మేరీ. ఆమె తిరిగి చూసేసరికి శాంతమైన మరియు పవిత్రమైన కాంతితో వెలిగిపోతూ ఒక దేవదూత ఆమె ముందు నిలబడి ఉన్నాడు. నువ్వెవరు? అని మేరీ మెల్లగా అడిగింది. నేను గాబ్రియేలును అని దేవదూత చెప్పాడు. నువ్వు దేవుని దయను పొందావు. నువ్వు గర్భంధరించి ఒక కుమారునికి జన్మనిస్తావు. నువ్వు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. మేరీ కలవరపడింది. ఇది ఎలా సాధ్యం? నాకింకా పెళ్లి కాలేదు. దేవదూత మృదువుగా బదులిచ్చాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మేరీ కాసేపు మౌనంగా నిలబడింది. భయం మరియు ఆశ్చర్యం ఆమె హృదయాన్ని నింపేశాయి. అప్పుడామె తలదించి ఇలా అంది, నేను ప్రభూ సేవకురాల్ని. నువ్వు చెప్పినట్టే నాకు జరుగునుగాక. ఆ వెలుగు మాయమైంది. మేరీని ఒంటరిగా కాని ఎప్పటికీ మారిపోయినదానిగా మిగిల్చింది. రోజులు గడిచాయి. మేరీ గర్భవతినని గ్రహించింది. ఈ విషయం జోసెఫ్కు తెలిసినప్పుడు అతని మనసు భారమైంది. ఒక సాయంత్రం అతను నిశ్శబ్దంగా కూర్చుని ఇలా గుసగుసలాడాడు, ఈ బిడ్డ నావాడు కాదు అని తనలో తాను అనుకున్నాడు. రాత్రి జోసెఫ్ నిద్రపోతుండగా ఒక దేవదూత అతనికి కలలో కనిపించాడు. దావీదు కుమారుడవైన జోసెఫ్ అని ఆ దూత చెప్పాడు, మేరీని నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఆమె గర్భంలో ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. జోసెఫ్ నిద్రలేచాడు. అతని హృదయం కుదుటపడింది. ప్రభువు చెప్పినట్టే చేస్తాను అని తనకు తాను చెప్పుకున్నాడు. ఆ క్షణం నుండి జోసెఫ్ మేరీని తన భార్యగా స్వీకరించి ఆమెను సంరక్షించాడు. నెలలు గడుస్తుండగా మేరీ ప్రసవించే సమయం దగ్గరపడింది. ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల పట్టణాలకు తిరిగి వెళ్లాలని ఒక రాజాజ్ఞ వెలువడింది. జోసెఫ్ దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతను మరియు మేరీ బెత్లెహేముకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం సుదీర్ఘమైనది మరియు కష్టమైనది. దారి కష్టంగా ఉంది అని మేరీ మెల్లగా అంది. నేను నీతో ఉన్నాను అని జోసెఫ్ బదులిచ్చాడు. వారు బెత్లెహేము చేరుకునేసరికి పట్టణం జనంతో నిండిపోయింది. సత్రాలలో ఎక్కడా ఖాళీ లేదు. నా భార్య ప్రసవించే సమయం ఆసన్నమైంది అన్నాడు జోసెఫ్. ఇక్కడ స్థలం లేదు, కేవలం ఒక పశువుల పాక మాత్రమే ఉంది అని వారికి చెప్పబడింది. అది చాలులే అని మేరీ మెల్లగా అంది. ఆ రాత్రి ఆ పశువుల పాకలో మేరీ తన కుమారునికి జన్మనిచ్చింది. ఆమె ఆయనను బట్టలలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. జోసెఫ్ ఆ బెడ్డవంక చూసి యేసు అని గుసగుసలాడాడు. సమీపంలో గొర్రెల కాపరులు తమ మందలను కాపలా కాస్తుండగా ఒక దేవదూత వారికి కనిపించాడు. భయపడకండి, బెత్లెహేములో ఒక రక్షకులు జన్మించాడు అని ఆ దేవదూత చెప్పాడు. గొర్రెల కాపరులు మనం వెళ్ళి చూద్దాం అనుకున్నారు. వారు వెళ్ళి పశువుల తొట్టిలో పడుకొని ఉన్న బిండను కనుగొని తాము చూసిన దానిబట్టి దేవుణ్ణి స్తుతించారు. చాలా దూరంగా జ్ఞానులు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించడం చూశారు. ఒక రాజు జన్మించాడు అని వారు అనుకున్నారు. ఆ నక్షత్రం వారిని యెరూసలేముకు నడిపించే వరకు వారు దానిని అనుసరించారు. అక్కడ వారు హేరోదు రాజును కలుసుకున్నారు. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెదకండి, తిరిగి నాకు చెప్పండి అని హేరోదు అన్నాడు. కాని జ్ఞానులు యేసుక్రీస్తును కనుగొన్నప్పుడు వారు ఆయన ముందు మోకరించి తమ కానుకలను సమర్పించారు. ఆ రాత్రి హేరోదు వద్దకు తిరిగి వెళ్లవద్దని వారికి కలలో హెచ్చరిక వచ్చింది. మనం వేరే మార్గంలో వెళ్ళాలి అని వారు అనుకున్నారు. వారు ఆజ్ఞను పాటించి వేరే మార్గం ద్వారా తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ విధంగా దీనత్వము మరియు విధేయతతో రక్షకుడు లోకంలోనికి ప్రవేశించాడు. అధికారంతో కాదు, విశ్వాసంతో.